ఇచ్చేశారని ఆ వెంటనే చంద్రబాబు గారు చెప్పారు 5 పైసలు కూడా ఏం రిలీజ్ చేయలేదు, మేము ఇంకా అడగలేదు, అసలు మేము నివేదిక పంపించకుండా ఎట్లా ఇస్తామని. ఇందులో 2 రకాలు ఉంటుంది. ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ అని ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి కూడా విపత్తు నివారణ నిధి అని, రాష్ట్ర విపత్తు నివారణ నిధి, కేంద్ర విపత్తు నివారణ నిధి అని 2 కలిపి ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెట్టబడి ఉంటాయి. ఇప్పుడు ఈ ఆహారము, తరలింపు, పునరావాస శిబిరాలకి ఆకత్య వాడతారు, ఆ డబ్బులే వాడతారు. అది ఏమన్నా ఉందా ఏంటి అన్నది ప్రభుత్వం ఏం చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎట్లాగో అడగడము తెలియదు, ప్లస్ వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి నోరు మెదపలేదు. అది కనుక ఉంటే అది వాడుకుని ఉండాలి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక 6,500 కోట్ల రూపాయలు రోడ్లు పోయినాయి, పొలాలు పోయినాయి, అలాగే వివిధ వ్యవస్థలకి నష్టం వాటిల్లినటువంటిది కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించారు. అయితే అవి వస్తే డబ్బులు ఇస్తారా పరిహారం, అవి రాకపోయినా ఇస్తారన్నది ఇంకా తేలా. అంటే ప్రకటన వాస్తవమేనా సార్? అదే 3,500 కోట్లు అనేది తప్పు అంటున్నా. అది ప్రకటనే తప్ప, లేదంటే నిధులు రాలేదు కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటించలా, కేంద్రం ఇచ్చేసింది అని బీజేపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే అదేమీ లేదని చంద్రబాబు గారు చెప్పారు. ఓకే, అంటే అసలు ప్రకటించలేదని అనుకోవాలి అంతే కదా. కేంద్రం నుంచి అయితే 1 రూపాయి కూడా ప్రకటించలేదు 2 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలు. రైట్, థ్యాంక్ యూ సార్.